ముదిరితే ప్రేమ అండి. ఇష్టం ముదిరితే భక్తి, భక్తి ముదిరితే ప్రేమ, ప్రేమ ముదిరితే పిచ్చి. దేశం మీద ధర్మం మీద ఉన్న అంతటి పిచ్చి అభిమానంతో మీరు ఈ విధంగా నడిస్తే బాగుంటుంది అని సూచనలు ఇవ్వడం మాత్రమే చేస్తున్నాం. చేతైన వరకు 1-6 అడుగులు వేస్తున్నాం కానీ పరుగులు పెట్టే వయసు దాటింది. ఇప్పుడు మీరు పరుగులు పెడతారు, ఎగురుతారు, గంతులు వేస్తారు. ఎన్ని గంతులు వేసినా స్థిరంగా నేల మీద నిలబడగలుగుతారు. అది ముఖ్యం. గంతులేసి పడిపోకూడదు. జిమ్నాస్టిక్స్ లో పాయింట్ ఎక్కడొస్తుందో తెలుసా? ఎన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలా పడ్డారనుకోండి, అన్ని పాయింట్స్ పోతాయి. అన్నీ చేసిన తర్వాత చాలా మామూలుగా 1 అడుగు తీసి అడుగు వేస్తే ఎంత నెమ్మదిగా వేస్తారో అంత నెమ్మదిగా వేయగలగాలి. అది ప్రధానం. అటువంటి మీరు అందరూ, మిమ్మల్ని అందరినీ మేమేం సంబోధిస్తాం? మామూలుగా మన సంప్రదాయంలో అందరిని ఏమంటాం? అమ్మ, తల్లి అని సంబోధిస్తాం. ఇంకా కావాలంటే బంగారం, ఇలాంటివన్నీ తర్వాత విశేషాలు. ముందు మాత్రం ఏమ్మా అంటాం. అంటే నేను అమ్మనా అని కోపం తెచ్చుకుంటారు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు. ఏమిటి, నేను కంటికి అమ్మలా కనపడుతున్నానా అని. తప్పే ఉందమ్మా. అమ్మ ఆయి కలిస్తే అమ్మాయి. అమ్మాయి అంటే బాగానే ఉంది కానీ అమ్మ అంటే సమస్య ఏమిటి? మీరందరూ కాబోయే అమ్మలు, అవునా కాదా? చెప్పండి, అవునా కదా? చేయొద్దండి. మీరందరూ కాబోయే అమ్మలేనా? అవునా కదా? సిగ్గుపడకండి. సిగ్గే ఉందమ్మా. మీ మీదే మా ఆశ అని చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే ఒక పెళ్లిలో ఆశీర్వదించి వచ్చా. 10 మంది పిల్లల్ని కనమని చెప్పొచ్చా. అవసరం అమ్మా. ఒకప్పుడు 3R2, తర్వాత 2R1, తర్వాత 1R1. ఇప్పుడు డింక్. తెలుసా డింక్ అంటే? డబుల్ ఇన్కమ్ నో కిడ్. ఇది ఎవరు పాటిస్తున్నారు? దురదృష్టవశాత్తు మనమే పాటిస్తున్నాం, మిగిలిన ఎవరు చేయట్లా. మనం అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేవారు. సనాతన ధర్మం అంటే దేవుడి మీద నమ్మకం కలవాళ్ళు, ముఖాన బొట్టు పెట్టుకునేవాళ్ళు, పునర్జన్మని నమ్మేవాళ్ళు, ధర్మ మార్గంలో నడుద్దాం అనుకునేవారు, అధర్మం వైపుకు వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు మాత్రమే ఇది పాటిస్తూ ఉంటే దీనికి వ్యతిరేకమైనటువంటి సంఖ్య పెరుగుతోంది కదా. పోన్లేండి, 10 మంది వద్దు కానీ కనీసం 4 కనేయండి. మేము బతికుంటే చూస్తాం. ఒక్కొక్కళ్ళు మా 4వ బిడ్డ అని చెప్తే చూసి అప్పుడు లేని మీసాలు మెరేసుకుంటాం. వచ్చేస్తే నాకు అప్పటికి మా మాట విని పిల్లలు ఇంత మంచి పని చేశారు కదా అని కదా. అంచేత మీరందరూ అమ్మలమ్మ. అమ్మ అన్నప్పుడు ఏమిటంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అమ్మని అమ్మే అని పిలవండి. ఇంకో పదం వద్దు. అమ్మలో అమృతం ఉంది. మనం పిలిచే పదంలో దానికి వ్యతిరేకమైనటువంటి అర్థం ఉంది. అందువల్ల దాన్ని పక్కన పెడతాం. అంతే కదమ్మా, దాని వ్యతిరేకం. నేను 45 ఏళ్ళు ఉపాధ్యాయురాలుగా లెక్చరర్గా పనిచేశాను. నా విద్యార్థుల దగ్గర నేను ఒక్క గురుదక్షిణ అడిగా. వాళ్ళు చాలామంది ఇచ్చారు. నాకు ఇచ్చారంటే మాట ఉండడం కాదు, కనపడితే చెప్తారు. ఏమంటే అప్పటి వరకు ఏం పిలిచినా అప్పటి నుంచి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవాలి, వాళ్ళు అమ్మ అని పిలిపించుకోవాలి. మగపిల్లలైతే వాళ్ళ భార్యని అమ్మ అని పిలిపించాలి. ఇదొక్కటే మీరు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ. మరి ఇంకోటి ఏదైనా అని అడిగినప్పుడు చెప్పాను, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేయాలి. కలిసి భోజనం చేసినప్పుడు మాత్రమే ప్రేమాభిమానాలు ఉంటాయి. అంతే కదా. ఇంకొంచెం వేసుకో, నీకు ఇది ఇష్టం కదా, నచ్చలేదా, కారం ఎక్కువైందా, ఇలా మాట్లాడుతుంటే అందులో ఎంత ప్రేమ ఉంటుంది. ప్రేమకి మరి పడిపోయిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ప్రేమ అంటే అలా ప్రేమాభిమానాలు పెరుగుతాయి, కుటుంబ బంధాలు ఉంటాయి. కనుక మీరందరూ కాబోయే అమ్మలు
మంచి భవిష్యత్ తరాలని తీర్చిదిద్దవలసినటువంటి వాళ్ళు. దానికి గాను మీరు చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పటికే ప్రవర్తన కలిగి ఉన్నారు అనడానికి నిదర్శనం ఏమిటంటే మీరంతా ఇక్కడికి రావడం. లేకపోతే రారు కదమ్మా. ఆ గుడేమిటి, మాకు పూజ ఏమిటి అంటారు. మీరందరూ ఇక్కడికి వచ్చారంటేనే మన సనాతన ధర్మం మీద మీకు అభిమానం ఉన్నట్టు. దాన్ని కొనసాగిస్తూ నేను జై శ్రీరామ్ అంటాను అని ధైర్యంగా చెప్పే కాలం ప్రస్తుతం వచ్చింది. ఒకప్పుడైతే నేను అదే చెప్తూ ఉండేదాన్ని, మనం ఇట్లాగే ఉంటే జై శ్రీరామ్ అంటే జైలుకి అని. ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కూడా మనం ఇక్కడే ఉండగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం. హాయిగానే ఉంటున్నాం కదా, అనగలుగుతున్నాం కదా. కాకపోతే కొన్ని పనులు ఇంకా చేసే పరిస్థితి లేదు. అటువంటిది వచ్చేట్టుగా చేయవలసినటువంటి బాధ్యత, ఇంకా బాధ్యత అనే దానికన్నా కర్తవ్యం మీ పైన ఉన్నది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు ఏమి అనుకోకపోతే ఒకటి రెండు విషయాలు చెప్తా. ఏమి అనుకోకపోతే ఎందుకన్నానో చెప్తా. ఎందుకో తెలుసా, మనం సనాతన ధర్మాన్ని విశ్వసిస్తే చేయవలసిన ప్రధానమైన అంశాలు ఏమిటి? ముఖాన బొట్టు పెట్టుకోవాలి. రెండోది, మనిషి యొక్క విలువను తెలియచెప్పేది కట్టు, బొట్టు, జుట్టు. అందం కూడా దానివల్లే. ఏ తెగకి చెందిన వాళ్ళు అనేది తెలిసేది దానివల్లే. అడ్డబొట్టు పెట్టుకున్నారా, నిలువు బొట్టు పెట్టుకున్నారా, గంధం పెట్టుకున్నారా, సింధూరం పెట్టుకున్నారా, చాదు పెట్టుకున్నారా, ఇవన్నీ బట్టి వాళ్ళ విషయం తెలిసిపోతుంది. ఇంట్లో అశుభమా శుభమా అన్నది కూడా ముఖం చూస్తే చెప్పేస్తాం. అది పెట్టుకోవడం వల్ల ఇదేదో హిందూ మతానికి చెందిందని అనుకుంటున్నారా? కాదు. అది పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ పిట్యూటరీ బాడీ అనేది ఉంటుంది శరీరంలో. ఆజ్ఞా చక్రానికి సరిగ్గా స్ట్రైట్ లైన్ గీస్తే పిట్యూటరీ బాడీ యాక్టివేట్ అవుతుంది. దీనికి కొద్దిగా పైన ఇక్కడ పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఈ రెండింటికి కనెక్షన్ రావాలి అంటే, ఇది వచ్చి మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గర ఇక్కడ కలవాలంటే, ద హయ్యర్ ట్రయాంగిల్ ఏర్పడాలంటే ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాలి. కరెక్ట్గా ఇక్కడ ఈ రెండు కనుబొమ్మలు ఇలా కలిస్తే ఒక స్ట్రైట్ లైన్ గీస్తే పై భాగాన్ని ఎక్కించగా ఇక్కడ చిన్న డిప్రెషన్ లాంటిది ఉంటుంది ఎముక మధ్య. అక్కడ దానివల్ల ఏం జరుగుతోంది? ఏదో ఇది మేము ఎవరు ఏమనుకోకుండా పెట్టుకున్నదే కానీ స్నానం చేయగానే తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది ఇక్కడ కుంకుమ. సరే, దానివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది ఇప్పుడు మాట్లాడుకుందాం. మంచిదని మాత్రం తెలిసింది కదా. ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటే శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు ప్రచోదనం అవుతాయి. అంటే చాలా చురుకుగా ఉంటాం. ఎక్కడ ఏమాత్రం బద్ధకం కానీ, బుర్ర సరిగ్గా పంచి అబ్బా నాకు తెలుసు బయటకు వచ్చా గుర్తొచ్చింది పేపర్ హాల్లో సబ్మిట్ చేశాక అని కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఉండదు. బయటకు వచ్చా గుర్తొద్దాం నుంపదే అక్కర్రాదు. పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కదా అని చేతులు ఇట్టిట్టిట్టిట్టు అనుకుంటే ఏం లాభం? అక్కడ ఇట్లా అంటే అక్షరాలు పడేది, ఇక్కడికి వచ్చి ఇట్లా అనుకుంటే ఏం లాభం? అక్కడ సమంగా పనిచేయాలంటే మనకి ఇక్కడ ఆజ్ఞాచక్రం పనిచేయాలి. అందుకే ఏమనేవాళ్ళు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకెళ్ళండి దేవుడు బొట్టు అని. అంటే దేవుడు బొట్టు పెట్టుకోవడంలో ఎంత సైన్స్ ఉందో చూడండి. ఇది ఇట్లా ఉంటే, రెండోది బొట్టు పెట్టుకున్నాం కదా, కట్టు. మన కట్టు మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియ చెప్తుంది.